ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సిఎస్సి వెబ్సైట్ ద్వారా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్టు మరియు ప్రమోషనల్ స్టూడెంట్స్ లిస్ట్ అనేది ఎలా డౌన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఇందుకు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్లే స్టోర్లో ఫైర్ ఫాక్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకు ఫైర్ ఫాక్స్ బ్రౌజరు చూపిస్తుంది. ఈ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇన్స్టాల్డ్ అని ఉంది. కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ మీద ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొద్దిమందికి ఈ ఫైర్ ఫాక్స్ అనేది బ్రౌజరు ఈ సెర్చ్ అనేది కింద ఉంటుంది, ఇట్లా ఇక్కడ ఉంటుంది. కొద్దిమందికి అదే సెర్చ్ ఆప్షను ఇక్కడ పైన కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన కూడా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫైర్ ఫాక్స్లోకి వెళ్ళి ఈ సెర్చ్లో సిఎస్సి అని ఎంటర్ చేయండి. సిఎస్సి అని ఎంటర్ చేసినప్పుడు మీకు సిఎస్సి ఏపీ అని చూపించడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లోనే ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు కొంతమందికి నేను చెప్పినట్టు ఈ 3 డాట్స్ పైన ఉంటాయి. సరే, ఎక్కడన్నా ఉన్నాయండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఇది పైకి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇక్కడ గమనించినట్టయితే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేశాను. తర్వాత మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు పైకి స్క్రోల్ చేయండి. ఇలా ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్సెసిబిలిటీలో కూడా సైజ్ అనేది మీరు 100 ఉంటుంది, దాన్ని తగ్గించుకోవాలి. ఓకే, తగ్గించుకొని ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ జూమ్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ చూపిస్తుంది. ఒకసారి చూడండి. చాలామంది మిత్రులు మాకు కనిపించటం లేదు అని అంటున్నారు. కాబట్టి ఈ విధంగా సెట్టింగ్స్ మార్చిన తర్వాత మీకు 100% ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీ సెట్టింగ్స్ కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఎనేబుల్ అయి ఉండాలి ఇది. అలానే సెట్టింగ్స్లో వెళ్ళినప్పుడు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇది అక్కడ ఆటోమేటిక్ ఫాంట్ సైజ్ అని ఇలా ఉంటుంది, లాక్ అయిపోయి ఉంటుంది. చాలామందికి ఇట్లా 100కు ఉండి లాక్ అయిపోయి ఉంటుంది. ఇలా మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్ ఫాంట్ సైజింగ్ తీసేసి దీన్ని సైజ్ తగ్గించుకోవాలి. 70 పెట్టుకొని బ్యాక్ రండి. మీకు ఇక్కడ ఇది జూమ్ చేసి ఇలా చేసినప్పుడు ఈ స్క్రీన్ అనేది ఇక్కడ లాగిన్ చూపిస్తుంది. లాగిన్ చూపించినప్పుడు మీరేం చేయాలంటే మీ లాగిన్ మీద క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసి యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి ఫేషియల్ అటెండెన్స్ యాప్లో మీ స్కూల్ యూడైస్ కోడ్కి ఏ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీకు క్లియర్గా ఈ ఆప్షన్లన్నీ కనపడటం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్రీన్లో మనం సిఎస్సి స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి ఇది. దీన్ని సిమ్స్ అని అంటాము. ఈ సిమ్స్లో హోము, అప్లై ఫర్ ఎన్ఓసి అప్రూవల్స్,
టెక్స్ట్ బుక్ సర్వీసెస్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఉంటాయి. మనము ఏదైతే ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలో అది ఎక్కడ ఉంటుందంటే ఎంఐఎస్ రిపోర్ట్లో ఉంటుంది. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకుంటే ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఉంటుంది. జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అని ఉంది. ఈ బ్లూ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇందులో 5 ఉంటాయి అనుకుంటారు, కానీ మీరేం చేయాలంటే ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఎక్కడో ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు పైకి స్క్రోలింగ్ అవుతుంది. స్క్రోలింగ్ అయినప్పుడు అక్కడ టోటల్గా లాస్ట్లో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్లో చూసినప్పుడు మీరు 5 కనపడతాయి. ఏంటి 5 ఉన్నాయి అనుకుంటారు. అక్కడ కనిపించే దాని మీద నేను మళ్ళీ ఇంకొకసారి ఇది సూచనగా చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా టచ్ చేసి పైకి స్క్రోల్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైకి వేలుతోటి పైకి స్క్రోల్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ అయితే మీకు అవసరమో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్టు కాబట్టి ఆ ఆప్షన్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ పాఠశాలలో సంబంధించి స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అనేది రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అని వస్తుంది. ఇందులో ఆల్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి క్లాసెస్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్ అని ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది. సపోజ్ 3rd క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ గో మీద క్లిక్ చేయండి. ఏదో క్లాస్ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయ్యి దాన్ని జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, ఇక్కడ 50 మార్క్స్ అప్టైన్డ్ ఇన్ FA4 అండ్ SA1కి టోటల్ ఉంటుంది. SA2 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్ ఎంతకి అడ్జస్ట్ అంటే గ్రేడ్ ఉంటుంది. ఇక్కడ రెడ్యూస్డ్ మార్క్స్ ఉంటాయి. SA2 ఎంత వచ్చింది, టోటల్ మార్క్స్, గ్రేడు, తర్వాత ఈ టోఫిల్కి సంబంధించి ఆల్రెడీ ఉంటే అక్కడ ఎంటర్ చేసి ఉండాలి. టోఫిల్కి సంబంధించి టోఫిల్ ఎగ్జామ్ ఈ స్కూల్లో కండక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమి చూపించదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఈ 50 మార్క్స్ అప్టైన్ ఇన్ అన్ని FA4లు SA2 టోటల్ కలుపుకొని ఇక్కడ గ్రేడ్ ఇస్తారు. తర్వాత మొత్తం టోటల్గా ఇక్కడ చూడండి ఈ విధంగా గ్రాండ్ టోటల్ చూపిస్తుంది, గ్రేడ్ చూపిస్తుంది. ఇక్కడ ఇంకా మేము వాల్యూస్, లైఫ్ స్కిల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి 0లు ఉన్నాయి. ఆర్ట్స్, కల్చర్ అంటే కోకరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి 0లు చూపిస్తున్నాయి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ప్రజెంట్ అంటే ఈ రోజు వరకు ఉన్న వర్కింగ్ డేస్ ఇక్కడ చూపిస్తుంది. టోటల్ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా అదే క్యాలిక్యులేట్ చేసింది. రిజల్ట్ ఇక్కడ అదే ఇచ్చింది. ప్రమోటెడ్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 3rd క్లాస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 3rd, 4th, 5th అన్ని క్లాసులు డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు గమనించాలి. ఫస్ట్ క్లాస్ అని ఇక్కడ సెలెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని క్లిక్ చేసి గో మీద క్లిక్ చేసినప్పుడు మనకి 1 క్లిక్ చేసినప్పుడు 1, 2 తరగతుల్లో ఉన్న విద్యార్థులందరి పేర్లు చూపిస్తాయి. కొంచెం మీరు అది ఐడెంటిఫై చేసుకోవాలి, మిక్సింగ్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా అన్నిటి అప్డేట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్, లైఫ్ స్కిల్స్ ఇవి కూడా అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకేసారి మీరు ఈ ప్రమోషన్ లిస్ట్ అనేది ఇదే ప్రమోషన్ లిస్ట్ ప్రింట్ తీసుకొని సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా చక్కగా ప్రమోషన్ లిస్ట్ అనేది ఈ CSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.